హాయ్ ఫ్రెండ్స్, దుబాయ్లో నేను నా రూమ్కి వచ్చాను. పెద్ద హోటల్, మామూలు హోటల్ కాదు. 31వ ఫ్లోర్, 3123 నా రూమ్ నంబరు. అస్సలు ఈ రూము లోపలికి వచ్చి చూస్తే సూట్స్ అన్నమాట. అంటే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అంటే రెండు ఇద్దరికి నలుగురికి ఇచ్చారనమాట. ఓకే, సో చూస్తారా నా రూమ్ ఎంత థ్రిల్లింగ్ అంటే, నేను యాక్చువల్గా చాలా ఫారిన్ ట్రిప్స్ వచ్చా కానీ చాలా గ్యాప్ వచ్చింది కదా, చాలా కాలం తర్వాత నేను ఫారిన్ ట్రిప్ దీనికి వచ్చాను. సో ఇప్పుడు చూడండి, నా రూమ్ నుంచి దుబాయ్ సిటీని చూస్తే ఎంత థ్రిల్లింగ్ అంటే, నేను రాగానే ఈ కర్టెన్ తీసి చూస్తే ఎట్లుందో చెప్పనా, ఎలా ఉందో చెప్పనా, ఇది ఇలా ఉంది, ఇదిగో ఇలా ఉంది ఫ్రెండ్స్. దుబాయ్ సిటీ ఇలా ఉంది. మనం థాయిలాండ్ వెళ్ళినప్పుడు 55th ఫ్లోర్ ఎక్కి, సో ఏదో అక్కడి నుంచి తాడు మీద సో నుంచి రోప్ వేలో రావడం జరిగింది. కానీ దానికంటే ఇది చాలా 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 థ్రిల్లింగ్గా ఉంది. సినిమాల్లో చూస్తాం కదా, సినిమాల్లో చూస్తాను, ఇప్పుడు నేను లైవ్ చూస్తున్నాను. వాట్ ఏ క్రియేషన్, అసలు ఎలా తయారు చేశారు దుబాయ్ సిటీని. నా ఎదురుగా హోటల్ ఉంది, చూస్తాను, చూసారా మనం. నాకు ఫస్ట్ మేము థాయిలాండ్ వచ్చినప్పుడు ఈ షీల్డ్ ఇచ్చారు. ఓకే, సో వరల్డ్ ఫేమస్ అది 7 స్టార్ హోటల్, రైట్. ఇప్పుడు చూడండి ఆ కార్లు ఎలా వెళ్తున్నాయి చూడండి. అసలు ఆ రోడ్స్ ఎన్ని లైన్స్, 1 2 3 4 5 6 7 8 8 లైనర్స్ అనమాట రోడ్స్. ఎంత పరుగులాడుతున్నాయి, 100 కార్లు పరుగులాడుతున్నాయి. ఎంత డెవలప్మెంట్, మానవుడు ఎంత డెవలప్ చేశాడు. ఒక ఎడారి ప్రాంతం ఇంత అద్భుతమైన నగరంగా ఎలా మార్చారు. మా ఎదురుగా ఇవన్నీ చూడండి, మా ఎదురుగా ఉన్నది వావ్, ఇదే అనుకుంటా పామ్ జుబైరా. వావ్, సూపర్. థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ బాలి సార్, థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ అప్లయన్స్. ఇలాంటి ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ఎస్, నేను ప్రపంచాన్ని చూస్తున్నందుకు, దుబాయ్ని ఇంత బాగా చూస్తున్నందుకు. చూడు అసలు ఎంత అద్భుతంగా ఉందో. నా ఫీలింగ్ చాలా చాలా హ్యాపీగా ఉంది, రైట్. చాలా ప్రౌడ్గా ఉంది, చాలా చాలా గర్వంగా ఉంది. సో నాతో పాటు జయ కూడా వస్తే చాలా బాగుండేది. అలానే మన టీం వస్తే మరీ ఇంకా టీము రావాలి, డైరెక్ట్ టీం కూడా. సో ఆల్రెడీ మన టీం మెంబర్స్ చాలా వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ బాలి సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా వీడియోస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.